హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం గాజులపల్లి లొకేషన్ చూడండి. ఇవన్నీ వాళ్ళు త్రో వేసిన ప్లేస్లు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. ఇది చూడండి, అన్ని తవ్వేసిన ప్లేస్లు ఎలా తవ్వేశారో చూడండి. మొత్తం ఈ విధంగానే ఇదల్లా తవ్వేశారు. ఇప్పుడైతే మనం తీద్దాం, కొంచెం మనం ఎక్కలాడదాం. ఇప్పుడు మన అన్వేషణ ప్రారంభమైంది ఫ్రెండ్స్. ఇలాంటి స్టోన్స్ మనకు ఎక్కువ కనపడుతున్నాయి చూడండి. మీరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయని మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నంద్యాల పక్కన గాజులపల్లి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మందికి దొరికినాయి ఉంటున్నారు. మనమైతే చూడలేదులే కానీ దొరికినాయి ఉంటున్నారు. ఇవన్నీ తవ్వేసిన ప్లేస్. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుచుందో. ఇవి నీటికి బాగా మెరుచున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. అన్నీ ఇలాంటి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏం దొరకలేదు అక్క ఏమి ఇక్కడ? ఇప్పుడు వచ్చినారా మీరు? ఎన్ని రోజులు రావటగా మీరు? ఎన్ని రోజులు రావట? ఏ ఊరు మీరు? కర్నూలు. ఆటోనా బైక్? బైక్ మీద వచ్చినారా? అవునా, బాడే పెట్టుకొని వచ్చినారా? మరేం దొరకలేదా వచ్చినందుకు ఒకటన్నా? చూసారా ఫ్రెండ్స్ ఈ స్టోన్ ఎలా ఉందో? నీకా? అవును, మళ్ళీ అన్న ఎత్తులాడవద్దు.
ఫారెస్టరా? అవును, అక్కడ ఉంచనిస్తలేరు. అంతేలే. అక్కడే దొరుకుతాయన్నా, ఇక్కడ దొరకవు. ఆడనే దొరుకుతాయి. ఆడైతే ఒక ముసలాయనకైతే దొరికిండే. ఏమో తెలియదు, నేను చూసిన దొరికినాయి చూపిస్తుండే ఒక ఆయన ముసలాయన. అవునా? ఫ్రెండ్స్ హుషారుగా ఆయనకైతే ఒక దొరికిందంట, కింద అయితే పడిపోయిందంట. మరి మళ్ళీ ఎత్తులాడుతున్నాడు ఆయన. చూడండి ఎంతమంది అయితే ఎత్తులాడుతున్నారు. ఇవన్నీ తవ్విన ప్లేస్ ఫ్రెండ్స్. చూడండి మొత్తం తవ్వేశారు. చూడండి అలా. మీ వీడియో అయితే చేస్తున్నాను కానీ మీరైతే లైకులు చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. ఇవన్నీ మనం తిరిగిన లొకేషన్లు మన ఛానల్లో ఉంటాయి, చూడండి ఒకసారి. పాత వీడియోలో చూడండి. ఇది చూడండి కప్పలు ఇవన్నీ. ఆడొక వ్యాన్ అయితే వచ్చింది మొత్తానికి. ఇవల్ల ఫ్రెండ్స్ ఇవల్ల చూడు నీళ్ళల్లో పారుతున్నాయో. మనకు ఇట్లా పారే దాంట్లోనే ఫ్రెండ్స్ దొరికేది. మనకు నీట్గా కనపడతాయి అన్నమాట. దొరకలేదన్నా మీకు? చూడ ఎంతలా డైమండ్ దొరికిందా? ఇంతలా దొరికితే ఏమన్నా ఇంకా ఇంతలా అంటే ఈ ఊరినే కొనేయచ్చులే. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా మెరుస్తుందో. మీరెన్ని రోజులు అనేది కాబట్టి ఎవరు మీది? ఈ ఊరేనా? మళ్ళీ ఈ ఊరుండి మీరు వజ్రం ఒకటినా దొరికించుకోవాలి కదన్నా? నీకు దొరకలేదు తాత? ఇప్పుడు వచ్చినావా? టైం ఎంత అవుతుంది? ఇప్పుడు వచ్చి టైం ఎంత అయింది? సుమారు అయింది కదా టైం? లేదు 3:09. ఒక గంట ఉందిలే. మాదాపురం అంటే దగ్గరనే కదా అండి మీకు? మళ్ళీ మీరు రోజు వచ్చి ఎత్తులాడుకోవచ్చు టైం వీలున్నప్పుడల్లా. పని లేనప్పుడన్నా వచ్చి ఎత్తులాడుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు. దొరకలేదా మీ ఊర్లో ఎవరికన్నా? ఒకరికన్నా దొరికిందే మీ ఊర్లో? కష్టపడాలి దేనికైనా. ఒకటి దొరికిందంటే అంతే. కొన్ని దేవాలయాలు బూడిపోయినాయి. కొన్ని దేవాలయాలు
సూదిముక్కరాయి. తేనెరాళ్ళు కూడా ఉంటాయనా? నల్లరాయి, తెల్లరాయి మనకు దొరికేది ఇక్కడికంటే అక్కడే ఎక్కువ దొరికేది. అవునా? జొన్నగిరి, జొన్నగిరి, తుగ్గలి అంటారా? తుగ్గలి బాగా దొరుకుతాయంట కదా? పొలాలు చేస్తారు. ఇక్కడ తక్కువ దొరుకుతాయి. గాజులపల్లిలో తక్కువ దొరుకుతాయంటవా? అవునా? అన్నీ కనికరాలు. ఈరోజు ఒక ఆయనకు దొరికిందండి మొన్న. దొరికిందంట. అవునా? అదే నేను చెప్పేది, ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకంటూ అదృష్టం ఉండాలి. నేను నాకెళ్ళి కూర్చున్నాను. నీకెళ్ళి కాదు, బగ్గికెళ్ళి కూర్చున్నావా? ఆయన నీకెళ్ళింది చూస్తాడు. ఆయన వజ్రాలు ఎత్తుకోవడానికి వచ్చిండాడు. ఇవే సరిగ్గా ఎత్తుకోవడకుండా బగ్గి చూసుకున్నాను. ఒకసారి బగ్గెలా చీడలు దిగినాయి. నేను మొన్ననే ఎత్తుకునేది. అందుకే వీటిలో ఏముంటుంది తినేటివి ఏమైనా ఉంటాయని కోతులు అలా ఎత్తాడుతుంటాయి. సిగ్గుతాయి బ్యాగులు. చూడబట్టి వచ్చినట్టు మీరు వచ్చినారు సున్నా. అవులే, మీకు దగ్గర కాబట్టి ఇబ్బంది ఉండదు అన్న. ఎప్పుడు కావాల్సి ఎప్పుడు వచ్చి ఎత్తుకొని ఎత్తుకోవచ్చు. మాకు లాంగ్ ప్రదేశం కదా. నీకేం దొరకలేదు తాత? నీకేం దొరకలేదా? ఇప్పుడే వచ్చింది. నీకు దగ్గరనే. మీరు దగ్గర వాళ్ళైనా దగ్గరకు వచ్చినారు ఇద్దరు. ఏదన్నా ಇದೆಲ್ಲ ವಜ್ರಾಮ್ ಲೆಕ್ಕನೇ ಸರ್. ಯಾರಿಗೋ ತಿನ್ನರೋದು. ఇద్దరు ఏం చేస్తా ఈ మర్చు నేను అక్కడ. నేను వీడియో తీసుకుంటుంటా, వజ్రాలు ఎత్తులాడుతుంటా. దేవుడు కూడా వెతకమన్నాడు కదా. దొరికిందన్న ఒకటి అన్న. చాలా లావదే పట్టుకున్నా, దొరికినట్టుంది. సన్నది ఉంటుంది. డైమండ్ తెలుస్తుంది, పలుకులు అంతే. డైమండ్ కొంచెం అందంగా ఇలా ఉన్నాగా రౌండ్గా ఉంటుంది నన్ను కూడా. ఈ పలుకులు వజ్రం తెలుస్తుంది నాకు, దాని నిండా ఉంటుంది మెరుపు. ఇంటికి పోయి చూస్తే మనం ఇవేనా అని చూస్తాం. నీళ్ళల్లో లేకపోయినా మెరుపు ఉండాలి. అట్లా బయట ఉన్నా కూడా వజ్రం అంటే మెరుపు ఉంటుంది. మనకు అదే గుర్తింపు. నీళ్ళలోంచి తీసినా కూడా మెరుపు ఉంటే దాదాపు అది వజ్రమే. పుట్ల కూడా వేస్ట్ చూడనా. పుట్ల కూడా మెల్లవదు, వేస్ట్. విన్నావా? పుట్ల కూడా ఉంది. పేరినావా? అది వేస్ట్లే. నేను పోయించిన
అదే గుడిమెట్లనే అట్లా దొరికినాయి నీకా దొరికినాయి చూసాను ఈ- గుడిమెట్లు దొరికినాయి ఇద్దరు మనుషులను చూస్తేనే పైకి వస్తే వజ్రాలు బాగుంటుందన్న. మనుషులను చూస్తేనే పైకి వస్తాయి అవి కదా గుడ్లగూడెంలా. పంతులగారి పొలంలో కూడా తినరాలే లారీకి అవుతాయి. జొన్నగిరిలోనే మనకు దొరుకుతాయి వజ్రం. ఇక్కడ గాజాపల్లిలో కూడా దొరుకుతున్నాయి అంటారు. మళ్ళీ నేనైతే మొన్న ఒక ముసలివానికైతే 2 వజ్రాలు చూసింటే ఆయనకు దొరికినది. ఆయన అక్కడ సైడ్ కూర్చున్నాడు. అక్కడ సైడ్ ఈ వంకే బాగా మూలే కట్టుకొని ఆయన ఆవు ఒకటి నల్లగా ఉంది ఒకటి ఆయన అక్కడనే కూర్చున్నాడు. ఇట్లాంటి కుట్ట మీదనే కూర్చున్నాడు. ఇలాంటి కుట్ట మీద ఆడ అట్లా ఒక పిల్లోడు ఈత పడుతుండే ఆడ. అవునవును అదే నేను చూసాలే ఒక పిల్లోడు ఈత పడుతుండే ఒక అతను చూపించినాడు. పిల్లోడు నీ దొరికినాయి అంటే లేదు అక్కడ ఆయన ముసలినకు దొరికినపో అప్పుడు ఆ ఎక్క కూర్చోంది కదా. నేనైతే ఈ ప్లేస్ అనుకుంటున్నది, మళ్ళీ ఈ ప్లేస్ కాదు తెలియదు నాకైతే. నేను చెప్తా ఉండు ఆ పిల్లాడు ఈత కొట్టింది ఇక్కడ కాదు కదా అగ్ని పర్వతాల రాళ్ళు లావా రాకపోతే రాకపోతే గట్టిగా ఉన్నాయి ఆడ నేను అవి చూసాను అన్ని అంటే ఇలాంటి దాంట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మన మొత్తానికి అయితే. పెద్దయినా దొరికినాయి. ఇప్పుడు వచ్చినావా? ఒక రోజు దొరకలేదా? ఫ్రెండ్స్ ఇదల్లా త్రవినేటివ్ చూడండి. ముందుగా తాత దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ అడుగుదాము. దొరకలేదు తాత ఇంకా ఇప్పుడు కూడా కష్టపడుతున్నావు. అక్కడ సైడ్ బాగా దొరుకుతాయిలే, అక్కడ సైడ్ బాగా దొరుకుతాయిలే కానీ అక్కడ ఏరనీరు. అవులే అవులే అవులే
మళ్ళా నేను చెప్పొద్దులో చెప్తున్నాము నీ ఇష్టం దెబ్బతింటామంటే తినండి మొత్తం వస్తే కరంగా పట్టుకుంటుంది పులులు ఉంటే అవులే అవులే కాదు పులులు ఏం చేస్తే మంచిగా వస్తే దగ్గరకు వస్తే బతికిస్తా నేను ఆవులే ఏంటి బతకనివ్వనా మంచి దొరుకుతాయి ఇలాంటి దొరికినట్టు దానికి ఏమో కొంచెం ఇసుక ఉండాలి పనికి రాకుండా కొంచెం ఇసుక ఉంటే జల్లి పెడుతున్నావు కదా ఎడంగా ఉండాలి జల్లి పట్టేది కొంచెం పెద్దగా ఉండాలి పెద్దగా ఉండాలి నీకు అది చిన్నగా అయింది జల్లెడ చిన్నగా అయింది నీకు రాళ్ళు అనేది కనపడతలేదు మొత్తానికి చాలా వెనక రాకుండా పనికి ఇసుక ఉంటే కొద్దిగా అవును అవి రెండు అట్లా ఉండాలి అది తీసుకుంటే అదేంటే ఎక్కడెక్కడదైతే నీకు బాగుంటుంది మా తగ్గుతుంటే చూడు దాంట్లో ఉంటే చూడు నీట్గా నీకైతే నేను చూస్తా ఒక టిప్పు తీసేది రాలేదు పై తీలే పై తీసి జలిగి చూద్దాం తెల్ల కనబడుతుంది సెల్లులో మిర్చి అవుతా బిగిన నాకు దూరవారం ఎవరు కార్నూలా మళ్ళీ ఎట్ట పోతారు మళ్ళీ ఆటో తెచ్చుకున్నావు ఆటో తెచ్చుకున్నావు ఆటో తెచ్చుకున్నారా ఒక 4 మాటలకు ఒకటి అన్నీ దొరికితే మంచి కొంచెం ఇలాగ ఉంటుంది ఇది చూద్దాం కదా దీని సెలవులు చూస్తా కనపడదు అసలు నాకు కనపడదా ఉంటే అంతేనా నేను ఫోన్ ఇస్తాను కనపడుతుంది అదేనా మీ వ్యాన్ మీదేనా ఆడున్న వ్యాన్ దూడ ఆటో ఆటోనా ఆటో కర్నూలుకి పోతుంది ఆయన నుంచి పోతుంది అబ్బా కర్నూలుకి పోవాలంటే మీకు ఎంత టైం పడుతుంది ఎంత 7-8 అవుతుందా 7 అంతే అంత సన్న ఉండేవి లావు ఉంటాయి నేను ఒక రోజు వచ్చి జల్లెడ తెచ్చుకొని ఇన్ని పోసుకుపోయిన అన్నీ ఈడేమి మెరుచున్నాయి ఇంటికి పోతే అన్ని రాలేని నీళ్ళకు మిర్చి ఈడ ఆడిపోయినాక ఆరిపోతాయి కదా మొత్తం అన్ని రాళ్ళు నేను ఎవరికైనా దొరికినాయో లేదో ఒక అతనికైతే దొరికిందంటలే మొన్న దొరికిందంట అక్కడ కొన్నా చెప్తున్నాడు నీది కర్నూలేనాగా మీ ఇద్దరు ఒకటేసారి వచ్చినారా నీకు బాడే ఇద్దరైనా వచ్చింది చాలా మంది వచ్చినారా వాళ్ళు మీ ముగ్గురుకు అంటే మీ ముగ్గురు బాడే తీసుకుని వచ్చాను ఇద్దరు ఎంతనా బాడే 1200 ఒక్కొక్కరికి 600 ఓ అమ్మా చూశారుగా ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందిస్తా కావాల్సి ఇవన్నీ లొకేషన్లు చూశారు కదా ఇవన్నీ మన తెలియనివి మన పాత వీడియోలో ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా ఉంటా ఫ్రెండ్స్